కుటుంబం అంతా తింగరోళ్ళ ఉన్నారు. పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తున్నారు. ఏయ్ ఊరుకోవే. రే ఏంట్రా ఇది? ముక్కు మొహం తెలియని పిల్లని ఇంటికి తీసుకొచ్చా? నానా, ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోబోతున్నాను. తన పేరు భార్గవి. అక్కకు ఆల్రెడీ అన్ని విషయాలు తెలుసు నాన్న, కానీ తనెందుకో నచ్చలేదంటోంది కదా జని. అందుకే డైరెక్ట్గా తీసుకొచ్చి పరిచయం చేస్తున్నాను. చాలా మంచి అమ్మాయి నాన్న. నాన్న, డేవిడ్ ఆ పిల్లనే చూస్తున్నారు. ముందు ఆయన ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. బాబు డేవిడ్, ఆయటానికి కలవాలన్నావు కదా, వెళ్దాం పదండి. మంచి మర్యాద గల కుటుంబం. నన్ను రమ్మని చెప్పి అవమానించావు కదా, ఇప్పుడు నీకు సంతోషమేనా? నేను వెళ్తున్నా. నన్ను డ్రాప్ చేస్తావా? నేనే వెళ్ళిపోనా? ఏయ్ ఉండవే, తొందరపడకు. ఏయ్ భార్గవి, ఏయ్ ఆ భార్గవి, ఉండొస్తున్నాను, ఆగు. ఏయ్ కావ్య ఎలా రెక్స్తో వాడు భార్గవి అంటాడేంటి? హలో, కానిస్టేబుల్ రామ్మూర్తి మాట్లాడుతున్నాను సార్. చెప్పవయ్యా. సార్, 10వ బిల్లు యాక్సిడెంట్ సార్. ఏంటయ్యా నువ్వు అనేది? ఎవరికి ఏం కాలేదుగా సార్? ఇద్దరు స్పాట్లోనే అవుట్. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? హాస్పిటల్లో ఉన్నాను సార్. అక్కడే ఉండు, హాఫ్ అన్ అవర్లో వస్తాను. ఓకే సార్. ఏయ్ బండి తీవయ్యా. డాక్టర్ థామస్, డేవిడ్ అనే ఇద్దరు యాక్సిడెంట్లో. అవునమ్మా, ఎంతగానో ప్రయత్నించాం కానీ కాపాడలేకపోయా. ఏడవగురా. సార్ వాళ్ళే సార్. సారీ మేడం, చనిపోయిన వాళ్ళు మీకేమవుతారు? మా నాన్న. మరి ఇంకొకరు? నా హస్బెండ్. ఏ రామ్మూర్తి సార్, ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి బాడీస్ అప్పగించు. ఓకే సార్. ఆపోజిట్ వెహికల్లో ఎంతమంది ఉన్నారు? 4 సార్. వాళ్ళకి ఏమైంది? చిన్న చిన్న గాయాలే సార్. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారా? చేసాం సార్.
ఎందుకు మమ్మీ ఏడుస్తున్నావు? ఏడవకు మమ్మీ. మమ్మీ ఏడవకు. మమ్మీ ఏడవకు మమ్మీ. పెద్దమ్మ ఎప్పుడు చూసినా మమ్మీ ఏడుస్తూనే ఉంది. ఓకేరా బంగారం, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను, సరేనా? జెన్నీ, ఏ జెన్నీ, ఏంటి నువ్వు? జరిగిందే తలుచుకుంటుంటే ఏమొస్తుంది? పోయినోళ్ళు తిరిగొస్తారా ఏంటి? సర్లే లేచిరా, నా మాట వినిరా, లేచిరా. ఇలా చూడు, నా మాట విను జెన్నీ. కొన్నాళ్ల పాటు మాతో వచ్చి ఉండు, అన్నీ సర్దుకుంటాయి. నేను రాను. ఇలాగే ఉంటే పోయినోళ్ళు తిరిగి వస్తారా? ఈ ఇల్లు వదిలిపెట్టి రావడానికి నీకు మనసొప్పడం లేదని నాకు అర్థమైంది. కానీ నువ్వు ఇక్కడే ఉంటే మీ నాన్నే దేవుడిని తెలుసుకుని రోజు ఏడుస్తూనే ఉంటా. నేను ఒకటి చెప్పనా? నువ్వెందుకు కోటగిరిలో ఉన్న మన ఇంటికి వెళ్ళి ఉండకూడదు? కోటగిరి అవును జెన్నీ, నాకు అదే మంచిదనిపిస్తోంది. నీకు చేంజ్గా ఉంటుంది. ఏదో ముఖ్యమైన విషయం అన్నావు. నేను, అక్క, కరు మళ్ళీ కోతగిరి ఇంటికి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాం. ఎందుకని? బావా నాన్న చనిపోయిన తర్వాత అక్క బాగా డిస్టర్బ్ అయిపోయింది. ఒక మార్పు కోసం అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం. అయితే ఇక మనం రోజు కలుసుకోలేవా? కోతగిరి ఇక్కడికి దగ్గరే కదా, ఒక్క ఫోన్ చేసామంటే 40 మినిట్స్లో నీ ముందుంటాను భార్గవి. అవును, ఆల్రెడీ మీ ఇంటికి వచ్చినప్పుడు ఎవరూ నాతో మాట్లాడలేదు. నువ్వు నన్ను అవాయిడ్ చేయవుగా. ఎందుకు అలా అంటావు? నా అక్కంటే నాకెంత ఇష్టమో నువ్వు కూడా నాకంతే ఇష్టమే. పిచ్చిదా, ఎప్పుడైనా కొంచెం నవ్వొచ్చుగా. నవ్వితేనే నువ్వు కొంచెమైనా అందంగా ఉంటావు. నవ్వు. లవ్ యూ డార్లింగ్. రెక్స్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా? నువ్వు నా బంగారు కొండవు కదా, నీకు కొంచెం చేంజ్ కావాలని కోతగిరి ఇంటికి వెళ్తున్నావు. నాన్న, ఎప్పుడు ఈ మొక్కకి మాత్రం స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారేంటి? దీనికి మాత్రం స్పెషల్ అమ్మా. నేను లేనప్పుడు నువ్వే దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏయ్, అక్కడ కూడా పూల మొక్కలు చాలా ఉన్నాయే. ఇది నాన్న ఆశగా పెంచుకున్నది. దేన్ని తీసుకెళ్దాంరా? వద్దంటే ఊరుకుంటావేంటి? నువ్వు కూర్చో, నేను అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తాను. మీరు వెళ్తూ ఉండండి, నేను ఎస్టేట్కి వెళ్ళి అట్నుంచి అటే వచ్చేస్తాను, సరేనా?